So in today's session, we'll discuss time and work. So which is very very important for any competitive exams. So మనకు టైమ్ అండ్ వర్క్ నుండి ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయండి. టైమ్ అండ్ వర్క్ నుండి మనకు 2 నుండి 3 క్వశ్చన్స్ వస్తాయి మినిమం యూ విల్ గెట్ 2 to 3 క్వశ్చన్స్, రైట్. సో టైమ్ అండ్ వర్క్ అంటే ఏమిటి? సో మనం దీన్ని తెలుగులో ఏమంటామండి? కాలము మరియు పని మరియు కాలం, రైట్. సో దీన్ని ఏమంటాం తెలుగులో మనము? కాలము మరియు పని, రైట్. సో టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే, సో మన టైమ్ అండ్ వర్క్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఏ వర్క్ బిట్వీన్ డిఫరెంట్ ఇండివిజువల్స్. మనం ఎలా డిస్కస్ చేస్తామంటే వర్క్ బిట్వీన్ డిఫరెంట్ ఇండివిజువల్స్, రైట్. ఫర్ సపోజ్ లెట్స్ టేక్ ఓకే, యాపిల్ ఉందండి మన దగ్గర. సో వీ హ్యావ్ వన్ యాపిల్. సో ఏం చేస్తున్నారంటే దాన్ని 2 డేస్లో తింటున్నారు. ఏం చేస్తున్నారంటే దాన్ని 2 డేస్లో తింటున్నాడు. బి ఏం చేస్తున్నాడంటే దాన్ని 3 డేస్లో తింటున్నాడు. బి అనే అతను దాన్ని 3 డేస్లో తింటున్నాడు. అయితే మన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో తినగలుగుతారు అని అంటారు. వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో తినగలుగుతారో యాపిల్ని అని అడుగుతారు, రైట్. సో ఇద్దరు కలిసి అన్నప్పుడు మనము A+B యూజ్ చేస్తామండి. ఇక్కడ ఇద్దరు కలిసి అన్నప్పుడు మనము A+B యూజ్ చేస్తాము, రైట్. సో చూడండి ఇక్కడ మనం ఏ మెథడ్ వాడతామంటే ఇక్కడ LCM మెథడ్ వాడతాం. ఇక్కడ మనం ద మెథడ్ వి యూజ్ హియర్ ఈజ్ LCM, రైట్. సో టేక్ ది LCM ఆఫ్ 2 and 3. వాట్ ఈస్ ద LCM ఆఫ్ 2, 3? 2, 3 LCM is 6, right. This 6 is nothing but total number of units. This 6 is nothing but total number of units. So what is 6 here? Total number of units. Total number of units. Okay, 6 అనేది ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనం 2కి దేనితో మల్టిప్లై చేస్తే 6 వస్తుందండి? 2కి దేనితో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 3. వీ హ్యావ్ టు మల్టిప్లై 3 with 2 టు గెట్ 6. సో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అనేది మనకు వాళ్ళు చేసే యూనిట్స్ పర్ డే అన్నట్టు, ఓకేనా. సో 3 అనేది వాళ్ళు చేసేది 3 యూనిట్స్ పర్ డే. అంటే ఏ అనే అతను 3 యూనిట్స్ పర్ డే చేస్తాడు, రైట్. ఏ అనే అతను 3 యూనిట్స్ పర్ డే చేస్తారు. అలాగే ఇక్కడ సేమ్ చూడండి, బి చూడండి, 3కి దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుందండి? 2. 3కి దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 2. అంటే ఇక్కడ చూడండి, ఇతను 2 యూనిట్స్ పర్ డే. ఇతను 2 యూనిట్స్ పర్ డే. నెక్స్ట్ స్టెప్ చూడండి, నెక్స్ట్ స్టెప్లో మనము A+B అన్నాము. ఇక్కడ చూడండి, అర్థమైంది అనుకుంటాను. మనం ఇక్కడ A+B అన్నాము, రైట్. A+B అంటే చూడండి, ఇక్కడ ఏ ఎంత ఉందండి? 3 ప్లస్ B ఎంత ఉంది? 2. అంటే ఎంత అవుతుందండి మొత్తము? 5 యూనిట్స్. టోటల్ ఎంత అవుతుంది? 5 యూనిట్స్ పర్ డే. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అండి, వాళ్ళిద్దరు కలిసి ఒక రోజుకు 5 యూనిట్స్ చేస్తారంట. వాళ్ళిద్దరు కలిసి ఒక రోజుకి 5 యూనిట్స్ చేస్తారంట. బట్ మనకి ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? మొత్తము టోటల్ 6 యూనిట్స్ ఉన్నాయి. అంటే ఈ 6 యూనిట్స్ చేయడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. వాళ్ళకి 6 యూనిట్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఏం చేస్తాం చూడండి, వన్ డేకి వాళ్ళు ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు? 5 యూనిట్స్ చేస్తున్నారు, రైట్. అలాగే 6 యూనిట్స్ చేయడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది? 6 యూనిట్స్ చేయడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. అంటే దీన్ని ఎలా చేస్తాం మనము? 6 × 1/5. 6 × 1/5. 6 × 1/5 అంటే ఎంత అండి? మనకి ఎంత వస్తుందండి? 6/5 డేస్. వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది? 6/5 డేస్. వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది అంటే 6/5 డేస్ పడుతుంది. దేనికి? ఆ వర్క్ను కంప్లీట్ చేయడానికి. లెట్స్ టేక్ అనదర్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, సో మీరు కూడా నాతో చేయాలండి.
ఓకే, మీరు నాతో చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 10 days, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. ఇక్కడ డేస్ రాస్తున్నాను చూడండి, 15 days. Then A and B working together can complete a work in how many days? Right, A and B working together can complete the work in how many days? అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు చూడండి, మనకు ఏ అనే అతను ఒక పనిని 10 రోజుల్లో చేస్తున్నాడంట, బి అనే అతను అదే పనిని 15 రోజుల్లో చేస్తున్నాడట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు అంటే మనకు వాళ్ళిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారా అని అడుగుతున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని అడుగుతున్నారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ మనము ఎల్సిఎం తీసుకోవాలి. 10కి 15కి ఎల్సిఎం. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 10 and 15 అండి? 10కి 15కి ఎల్సిఎం ఎలా చేస్తారండి? చూడండి, ఇక్కడ సింపుల్ చెప్తున్నాను చూడండి. 5 into 2, 5 into 3, అంతే కదా. 5 into 2, 5 into 3. Here 5 is common, cancel 1 5, that's it. So that is 5 into 2 is 10, 10 into 3 is 30. 30 is the LCM. So ఆ LCM మనం ఎలా రాస్తాం ఇక్కడ? 30 units. సో ఈ 30 units ఏంటండి ఇక్కడ? 30 units అనేటివి టోటల్ వర్క్. ఓకే, ఈ 30 units ఏంటంటే టోటల్ వర్క్. ఈ 30 units అనేటివి మనకి ఇక్కడ టోటల్ వర్క్ అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి మనం అంటే, సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనము 10కు దేంతో ఎంత మల్టిప్లై చేస్తే 30 వస్తుందండి? హౌ మచ్ షుడ్ వి మల్టిప్లై విత్ 10 టు గెట్ 30? దట్ ఈస్ 3, అంతే కదా. సో దట్ ఈస్ 3 units per day, అంతే కదా. 3 units per day. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 15తో ఎంత మల్టిప్లై చేస్తే 30 వస్తుందండి? దట్ ఈస్ ఎంత అండి? 2 units per day. 2 units per day అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏ అనే అతను ఒక డేకి 3 units చేస్తాడు. ఏ అనే అతను ఒక డేకి 3 units చేస్తాడు. అలా 3 units చేయడం వల్ల 10 daysలో ఈ 30 units కంప్లీట్ చేస్తాడు. బి అనే అతను ఒక డేకి 2 units చేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే 15 daysలో ఈ 30 units కంప్లీట్ చేస్తాడు. సో మన క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ, వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో ఆ పనిని కంప్లీట్ చేస్తారని అడుగుతున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటున్నారు. అంటే ఇద్దరు కలిసి అంటే చూడండి, ఇక్కడ ప్లస్ రాయాలి మనం, అంతే కదా. 3 + 2 ఎంతండి? 5 units పర్ డే. అంటే ఒక రోజుకి వాళ్ళు 5 units చేస్తున్నారు. అంటే 30 units చేయడానికి ఎంత టైం పడుతుందండి? టు కంప్లీట్ 30 units హౌ మెనీ డేస్ దే విల్ టేక్, అంతే కదా. అంటే చూడండి, ఇక్కడ 5 into 6 is 30, 1 into 6 is 6 days. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఆ పనిని 6 daysలో కంప్లీట్ చేస్తారండి. వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 days. వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 days. రైట్, ఇలా ఉంటాయి క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ ఏంటండి, వెన్ 2 members గివెన్. ఈ క్వశ్చన్స్ ఏంటంటే వెన్ 2 members గివెన్. ఒకవేళ మనకు 3 members ఇచ్చాడు, సో అప్పుడు ఎలా చేస్తాం సార్? 3 members ఇచ్చినప్పుడు కూడా సేమ్ మెథడ్ అమ్మా, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద మెథడ్. 3 members ఇచ్చినప్పుడు సేమ్ అలానే చేస్తాం. చూడండి, ఇక్కడ ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days, బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days, సి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. Then find A, B, C can complete the work in how many days if they are working together. రైట్, అంటే చూడండి, ఇక్కడ ఏ అనే అతను 10 daysలో కంప్లీట్ చేస్తారంట, బి అనే అతను 20 daysలో కంప్లీట్ చేస్తాడంట, సి అనే అతను 30 daysలో కంప్లీట్ చేస్తారట. అయితే వాళ్ళు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారని అడుగుతున్నాడు.
వాళ్ళ ముగ్గురు కలిసి 60. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్? 60 అనేది ఇక్కడ ఎల్సిఎం అండి, రైట్. ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం మనము, 0 కామన్ ఉంది కాబట్టి ఇక్కడ 0 రాసేసాను యూనిటీ ప్లేస్లో. నెక్స్ట్ ఏం చేశాను చూడండి, ఇక్కడ 1 × 2 2, 2 × 3 6, 60 అనేది ఇక్కడ మనకి ఎల్సిఎం వచ్చింది. ఐ విల్ రైట్ దట్ 60 హియర్. 60 ఇక్కడ రాసేదండి, 60 యూనిట్స్. సో ఈ 60 యూనిట్స్ ఏంటంటే అసలు మనకి ఇక్కడ టోటల్ వర్క్. ఇదేంటండి మనకు టోటల్ వర్క్ ఆర్ టోటల్ యూనిట్స్, రైట్. హౌ మచ్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 10 టు గెట్ 60 అండి? 6. దట్ మీన్స్ 6 యూనిట్స్ పర్ డే. హౌ మచ్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 20 టు గెట్ 60 హియర్? దట్ ఈస్ 3 యూనిట్స్ per day, right. How much should be multiplied with 30 here, 30 to get 60? That is 2 units per day. అంతే కదా? అంటే చూడండి ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏ అనే అతను 6 యూనిట్స్ పర్ డే చేస్తాడు, దానివల్ల అతనికి 10 days పట్టిందంట ఈ 60 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి. అలాగే బి అనే అతను 3 యూనిట్స్ పర్ డే చేస్తాడు, అందువల్ల అతనికి 20 days పట్టిందంట. అలాగే సి అనే అతను 2 యూనిట్స్ పర్ డే చేస్తాడు, దానివల్ల అతనికి 30 days పట్టిందంట 60 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఇన్ హౌ మెనీ డేస్ దే వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఈ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతానా అని అడుగుతున్నాడు, రైట్. అంటే ఏం చేయాలి మనం, ఫస్ట్ ఇవి యాడ్ చేయాలి. 6 + 3 9, 9 + 2 ఎంతండి 11 యూనిట్స్. అంటే దట్ మీన్స్ ఏంటంటే దే కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 1 day టుగెదర్ 11 యూనిట్స్. వాళ్ళు ఒక డేలో 11 యూనిట్స్ని కంప్లీట్ చేస్తారంట, రైట్. అలాంటప్పుడు మరి 60 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందండి మనకు? చూడండి, టు కంప్లీట్ ద 60 యూనిట్స్ హౌ మెనీ డేస్ దే విల్ టేక్? అంటే ఏం చేస్తామండి ఇక్కడ 1 × 60 అంతే కదా, ఈ 60ని తీసుకెళ్ళాలి. 1 × 60/11, రైట్. సో క్యాన్సలేషన్ ఏమవుతుంది, 11 5s are 55. సో వాట్ వి లెఫ్ట్ 5, దట్ ఈస్ 5/11 days. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పనిని 5/11 daysలో ఫినిష్ చేస్తారంట. దే కెన్ కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ 5/11 days, రైట్. సో దీస్ ఆర్ ద మోడల్స్ ఇన్ ద కాన్సెప్ట్ 1, రైట్. నెక్స్ట్ ఎలా ఉంటాయి సార్ అంటే మనకి ఇక్కడ 3 ఇచ్చాడు, రైట్. సో 3 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, అప్పుడు వర్కింగ్ టుగెదర్ కనుక్కోమన్నాడు. బట్ అలా కాకుండా మనకు వర్కింగ్ టుగెదర్ ఇచ్చి ఇందులో ఎవరిదో ఒకరిది 1 day వర్క్ అనుకోమంటాడు, రైట్. ఎవరిదో ఒకరిది అలోన్ అంటే అతను ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు ఆ పని అని కనుక్కోమంటాడు. సో అది కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ. సో చూడండి ఒకసారి, రైట్. ఫర్ సపోజ్ దిస్ ఈస్ కేస్ 3 అమ్మ, దిస్ ఈస్ కేస్ 3, రైట్. సో కేస్ 3 ఏంటి, ఫైండింగ్ alone work, finding the alone work of A comma B comma C like that, okay. Finding alone work of A comma B comma C. For suppose let's see here, నేను ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏమంటారంటే A can complete a work in 5 days or 50 days. Take 50 days. A can complete a work in 50 days. B can complete a work in some days. Okay? B can complete a work in some days. Working together, they can complete a work in 20 days. Working together, they can complete a work in 20 days. Then find in how many days B alone can complete a work. In how many days B alone can complete a work. క్వశ్చన్ ఏమంటున్నామ్మా ఇక్కడ, ఏ అనే అతను 50 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారంట. అయితే బి అనే అతను కూడా అదే పనిని కొన్ని రోజుల్లో పూర్తి చేస్తాడట. అయితే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేశారట. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, బి అనే అతను ఒంటరిగా ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడని అంటాడు క్వశ్చన్, రైట్.
సో బి అనే అతను ఒంటరిగా ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు అనేది క్వశ్చన్ ఇక్కడ, రైట్. సో చూడండి మనం ఏం చేస్తాం ఫస్ట్ చూడండి ఇక్కడ వీ హ్యావ్ టు టేక్ ద ఎల్సిఎం, అంతే కదా, వీ హ్యావ్ టు టేక్ ద ఎల్సిఎం. సో 50, 20 ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 50, 20? సో 50, 20 ఎల్సిఎం ఎంత అవుతుంది? నేను చెప్పాను ఇక్కడ 0, 0 ఉంది కాబట్టి 0 రాసేయాలి. 5 × 2 ఎంతమ్మా? 10, 100. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 50, 20? 100, రైట్. సో దిస్ ఐ విల్ రైట్ దిస్ హియర్ 100 యూనిట్స్. అంటే 100 యూనిట్స్ అనేటివి టోటల్ వర్క్, అంతే కదా. 100 యూనిట్స్ అనేవి టోటల్ వర్క్, రైట్. హౌ మచ్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 50 టు గెట్ 100? 2 here, that is 2 units per day. And next, how much should be multiplied with 20? How much should be multiplied with 20 to get 100? So that is 5 units per day. To get 5 units per day, right? So now let's observe one thing here. A 2 units per day చేస్తే 100 units ఫినిష్ చేయడానికి 50 days పట్టిందంటమ్మా. B, A plus B 20 డేస్లో పర్ డే 5 యూనిట్స్ చేస్తే 100 యూనిట్స్ని 20 డేస్లో ఫినిష్ చేశారంట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే when you do a work together it will take less time, but number of units will be increases. Now we have to find the B ఒంటరిగా ఎన్ని రోజులు చేస్తాడనేది మనం కనుక్కోవాలి ఇక్కడ. సో ఎలా కనుక్కుంటాం చూడండి, ఇక్కడ A ప్లస్ B అనేది 5 యూనిట్స్ ఇచ్చాడు ఇక్కడ, అంతే కదా. సో A ప్లస్ B అనేది 5 యూనిట్స్ ఇచ్చాడు. మనకు ఆల్రెడీ A ఇచ్చాడు ఇక్కడ, A ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. మనం B కనుక్కోవాలి. అంటే సో అప్పుడు B ఎంత అవుతుందమ్మా? 5 - 2 అంటే 3 యూనిట్స్, అంతే కదా, ప్లస్ 3 యూనిట్స్ పర్ డే, 3 యూనిట్స్ పర్ డే, రైట్. 3 యూనిట్స్ పర్ డే. సో ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము? B ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడని కనుక్కోవాలి. సో మీకు ఇంతకుముందు చెప్పాను, రైట్. ఏం చెప్పానంటే 3, ఇప్పుడు B అనే అతను వన్ డేలో 3 యూనిట్స్ చేస్తున్నాడు. అదే 100 యూనిట్స్ చేయాలంటే ఇతనికి ఎంత టైం పడుతుంది చెప్పండి? 100 యూనిట్స్ చేయాలంటే ఇతనికి ఎంత టైం పడుతుంది చెప్పండి మీరే. సో ఐఎమ్ రబ్బింగ్ దిస్. ఎంతసేపు పడుతుందమ్మా? రైట్, లెట్స్ సీ హియర్. ఓకే, 1 డేకి 3 యూనిట్స్ చేస్తాడు. 100 యూనిట్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అంటే 1 × 100/3. సో దీన్ని ఎలా చేయొచ్చు మనము? 3 × 33. సో రిమైండర్ 1 ఉంటుంది. సో 33 1/3 డేస్. ఓకే, సో మనకి ఎన్ని రోజులు పడుతుంది? 33 1/3 డేస్ పడుతుంది, రైట్. అంటే B అనే అతను అలోన్గా 33 1/3 డేస్లో ఆ వర్క్ను ఫినిష్ చేస్తాడు, రైట్. సో ఈ కేసులో ఏం అనుకున్నాం మనము? అలోన్ అంటే ఒంటరిగా ఏ అయినా B అయినా ఎలా ఆ పనిని కంప్లీట్ చేస్తారు, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనుకున్నాం. ఇది ఎప్పుడు? ఇద్దరిని ఇచ్చినప్పుడు, రైట్. ఒకవేళ ముగ్గురిని ఇచ్చినప్పుడు ఎలా సార్ అంటే ముగ్గురిని ఇచ్చినప్పుడు కూడా చూద్దాం మనం, రైట్. సో ముగ్గురిని ఇచ్చినప్పుడు క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడంటే ఏ ఒక పనిని 8 డేస్లో కంప్లీట్ చేస్తాడు, రైట్. అలాగే B కూడా సేమ్ పనిని 16 డేస్లో కంప్లీట్ చేస్తారు. అయితే C కూడా అదే పనిని కొన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, రైట్. వాళ్ళ ముగ్గురు కలిసి ఆ పనిని 2 రోజుల్లో కంప్లీట్ చేస్తారంట. 2 డేస్లో కంప్లీట్ చేస్తారట. అయితే ఇక్కడ ఏమంటాడంటే సి ఒక్కడు ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారని అడుగుతున్నాడు, రైట్. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే A can complete a work in 8 days, B can complete the same work in 16 days, C can complete the same work in some days. If they work together, they can complete a work in 2 days. Then find the C alone work అంటాడు క్వశ్చన్, రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి మనకు? ఫస్ట్ మైండ్లో ఏం రావాలి? ఫస్ట్ ఇలా చూడడంతోనే, ఇలా ఫ్రేమ్ చేసుకోవడంతోనే ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం?
8,16,2 రైట్. సో ఇలాంటప్పుడు ఎలాగ అనుకోవాలి సార్ ఎల్సిఎం అంటే చూడండి, వెన్ దెర్ ఈజ్ కామన్ మల్టిపుల్స్ రైట్, అంటే 2 అనేది కామన్, దీన్ని 16ని డివైడ్ చేస్తుంది, 2 అనేది 8ని డివైడ్ చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ద బిగ్ నెంబర్ వీ హ్యావ్ టు టేక్ ద బిగ్ నెంబర్. వాట్ ఈస్ ద బిగ్ నెంబర్ హియర్? 16. సో 16 అనేది టోటల్ వర్క్, అంతే కదా. 16 అనేది ఇక్కడ టోటల్ వర్క్ అంటే 16 యూనిట్స్. సో టోటల్ వర్క్ ఎంత ఉంది ఇక్కడ? 16 యూనిట్స్ రైట్. ఫస్ట్ హౌ మచ్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 8 టు గెట్ 16 హియర్? దట్ ఈస్ 2 యూనిట్స్ పర్ డే. అంటే ఏ అనే అతను 16 యూనిట్స్ని 8 డేస్లో చేస్తాడు. ఎలా చేస్తాడు? ఒక డేకి 2 యూనిట్స్ చేస్తాడు. సేమ్ అలాగే బి అనే అతను 16 యూనిట్స్ని 16 డేస్ చేస్తాడు. అంటే పర్ డే ఎంత చేస్తాడండి? 1 యూనిట్ పర్ డే రైట్. వీళ్ళు ముగ్గురు కలిసి అంట ఈ పనిని 8 డేస్లో కంప్లీట్ చేస్తారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ పనిని 8 డేస్లో కంప్లీట్ చేస్తారు. 2 డేస్లో కంప్లీట్ చేస్తారు. 8 కాదు, 2 డేస్లో కంప్లీట్ చేస్తారు. అంటే చూడండి, హౌ మచ్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 2 గెట్ 16? 8. దట్ ఈస్ 8 యూనిట్స్ పర్ డే. అంటే వీళ్ళ ముగ్గురు కలిసి ఆ పనిని ఒక రోజుకు 8 యూనిట్స్ చేస్తున్నారు. అంటే 2 ప్లస్ ఇక్కడ కూడా ప్లస్ వస్తుంది, ఎందుకంటే A ప్లస్ B ప్లస్ C 8 యూనిట్స్ ఉంది కదా. ఇక్కడ ఏ ఉంటుంది? 2 ఉంది. B ఎంత ఉంది? 1 ఉంది. అంటే 2 ప్లస్ 3, 2 ప్లస్ 1 హౌ మచ్? 3. 2 ప్లస్ 1 ఎంతమ్మా? 3. బట్ ఇక్కడ 8 ఉంది. ఇక్కడ ఎంత యాడ్ చేయాలి మనము? ఇక్కడ ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది? 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 5 8, అంతే కదా. 5 యూనిట్స్ పర్ డే. 5 యూనిట్స్ పర్ డే అంటే సి అనే అతను పర్ డేకి 5 యూనిట్స్ చేస్తాడు. అదే 16 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇక్కడ క్యాల్కులేట్ చేయండి. ఒక డేకి ఇతను ఎన్ని చేస్తాడు? 5 యూనిట్స్ చేస్తాడు, అంతే కదా రైట్. అదే 16 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఇతనికి? 16/5, అంతే కదా. ఈ 16 ఇటు వస్తుంది, 16 × 1/5. సో 16 × 1/5 అంటే ఎంత వస్తుందమ్మా? క్యాల్కులేట్ చేయండి. 16/5 అంటే 5 3s 15, రిమైండర్ 1 ఉంటుంది. సో దీన్ని ఎలా రాసాము? 3 1/5 డేస్. అంటే సి అనే అతను ఆ పనిని 3 1/5 డేస్లో కంప్లీట్ చేస్తాడంట. సి అనే అతను ఆ పనిని 3 1/5 డేస్లో కంప్లీట్ చేస్తాడంట రైట్. హోప్ యూ ఆల్ గెట్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఓకే, వాట్ వి డూ ఈజ్ నౌ విల్ డూ సమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నౌ ఓకే, మనం కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దామండి రైట్. నౌ ప్లీజ్ లిసన్ వన్ థింగ్. దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ SSC MTS, SSC CHSL, RRB NTPC, దిస్ మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు అక్కడ రైట్. సో కానిస్టేబుల్ SIలో కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఈ SSC MTSలో కానీ లేకపోతే RRB NTPCలో కానీ వాళ్ళు చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు రైట్. సో త్రూ దిస్ కాన్సెప్ట్స్ వీ కెన్ క్లియర్ దట్ క్వశ్చన్స్